నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. బంగ్లాదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం గత రెండు నెలల రోజులుగా. అయితే ప్రస్తుతం మరొక కొత్త చర్చ తెర మీదకి వచ్చింది. బంగ్లాదేశ్ మన భారతదేశానికి పవర్ సప్లై విషయంలో దాదాపు 500 నుంచి 800 మిలియన్ డాలర్లు మొత్తానికి బిల్లు కట్టాల్సి ఉంది. అది కూడా గౌతమ్ అదానీ అందించే పవర్ సప్లైకి. మొత్తానికి జార్ఖండ్ గోడా అనే ప్రాంతం నుంచి ఈ పవర్ సప్లై అవుతుంది. 2017లో భారత్తో బంగ్లాదేశ్ అగ్రిమెంట్ చేసుకుంది, ఒక 25 సంవత్సరాల అగ్రిమెంట్. అయితే దీనికి సంబంధించి బిల్లులు ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. 500 నుంచి 800 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 6,700 కోట్ల రూపాయలు బంగ్లాదేశ్ మన భారతదేశానికి కట్టాలి. అదానీ పవర్ వాళ్ళకి కట్టాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రభుత్వం దీనికి సంబంధించి మరి ఎటువంటి సమాధానం ఇస్తుంది? మరి ఈ అమౌంట్ కనుక కట్టకపోతే రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్కు భారత్ నుంచి వెళ్లే పవర్ సప్లై ఆగిపోతుందా? ఒకవేళ పవర్ సప్లై ఆగిపోతే అక్కడంతా అల్లకల్లోలం అవుతుందా? ఇదొక ఎత్తు అయితే, మరోవైపు ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనిస్ తానేమంటున్నారంటే ఇప్పటి వరకు భారత్తో ఉన్న ఏ డీలింగ్స్ అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము మళ్ళీ స్క్రూటినీ చేస్తాము అనే మాట ఒకటి అన్నట్టుగా తెలుస్తోంది. అంటే మరి స్క్రూటినీ చేసే సందర్భంలో మరి ఈ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పే చేస్తారా? షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో కొన్ని ఒప్పందాలు కూడా జరిగినాయి, వాటిని కూడా స్క్రూటినైజ్ చేస్తామని చెప్పడం. సో ఓవరాల్గా ముఖ్యంగా మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేది ఈ గౌతమ్ అదానీకి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ పవర్ సప్లై భారతదేశం నుంచి తీసుకుంటున్నారో దానికి సంబంధించి అమౌంట్ కట్టకపోతే బంగ్లాదేశ్లో జరిగే పరిణామాలు ఏమిటి, ఎటువంటి పరిష్కారాలు బంగ్లాదేశ్కి ఉన్నాయి? ముఖ్యంగా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం మనం. మాల్దీవ్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ ఎత్తుకున్న మొహమ్మద్ ముయిజ్జు ఈరోజు భారతదేశానికి రావాల్సిన పరిస్థితికి వచ్చేశారు. మరోవైపు శ్రీలంక పరిస్థితి కూడా ఇదివరకు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది, అండ్ భవిష్యత్తులో బంగ్లాదేశ్ కూడా మొత్తానికి భారత్కు మోహరిల్లే పరిస్థితి ఉంటుందా, లేకపోతే స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మెయింటైన్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయా? ఎట్లా ఉంటుంది పొలిటికల్గా కానీ, లేకపోతే అక్కడున్న సిచ్యువేషన్స్ పరంగా కూడా చూస్తే ఎలా ఉంటుంది, పాసిబిలిటీస్ అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు సురేష్ కొచ్చేటిల్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సురేష్ కొచ్చేటిల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో బంగ్లాదేశ్లో మనం పరిస్థితి చూస్తున్నాం. ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ అవుట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ కోలుకునే పరిస్థితి లేదు అంటూ ఇట్లాంటి చాలా చర్చ మధ్యలో కొత్తగా ఇదొక చర్చ. 500 నుంచి 800 మిలియన్ డాలర్లు భారత్కి కట్టాల్సిన పరిస్థితి ఉంది, కరెంటు బిల్లు కట్టాలి అని చెప్పి. సో ఇది ఏమిటి ఆ సిచ్యువేషను, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ గౌతమ్ అదానీ ఇండస్ట్రీస్కి కట్టాల్సిన పరిస్థితి ఏంటి? మనం అందరికి తెలుసండి, ఈ అగ్రిమెంట్ ఒకటే అగ్రిమెంట్ కాదు. ఇండియన్ కంపెనీస్ 3-4 కంపెనీస్ వీళ్ళు టైప్ చేసుకున్నారు. సెంప్కార్క్ అని ఇంకో కంపెనీతో టైప్ ఉంది, NBVL ఇంకో కంపెనీతో టైప్ ఉంది. ఇది బేసిక్లీ ఒక 2017లో జార్ఖండ్లో ఒక యూనిట్ సెటప్ చేశారు మీరు చెప్పినట్లు. ఇది గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇప్పుడు రివ్యూ చేస్తూ అంటున్నారు. సరే రివ్యూ చేయండి, కానీ మన దగ్గర ఉన్న చాలా అగ్రిమెంట్స్ ఉన్నాయి, మనం దాన్ని కూడా రివ్యూ చేస్తాం. బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్, ఇండియాకు ఉన్న ఎక్స్పోర్ట్స్ కూడా మనం బంద్ చేసుకోవచ్చు మొత్తం. మన దగ్గర చాలా మటుకు హోసియరీ, మన ఇండియాలో కొంటున్న డ్రెస్సులు కానివ్వండి, హోసియరీ కానివ్వండి, బంగ్లాదేశ్ నుంచి వస్తుంది. అది మొత్తం అక్కడ మొత్తం బంద్ అయిపోయింది. నిన్న కూడా పేపర్లో వచ్చింది, చాలా మటుకు ఎకనామిక్ న్యూస్ పేపర్స్లో వచ్చింది. బంగ్లాదేశ్ ఎంటైర్ గార్మెంట్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్ డైర్ స్టేట్స్, అంటే మొత్తం అయిపోయింది, వాళ్ళు ఆల్మోస్ట్ ఫినిష్డ్ అనమాట. రికవర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మీకు ఒక అగ్రిమెంట్ చేసినప్పుడు ఒక కంపెనీతోని దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. గవర్నమెంట్ మారిందని చెప్పి అగ్రిమెంట్ మార్చలేదు. రాహుల్ గాంధీ అదే లాంగ్వేజ్ మాట్లాడతారు. చూడండి, 3 ఇండియన్ కంపెనీస్తో అగ్రిమెంట్ ఉంది, కానీ వీళ్ళు రివ్యూ చేస్తున్న అదానీతో ఒకటే. అదెందుకు? ఆల్మోస్ట్ $1 బిలియన్, $1.8 బిలియన్ వీళ్ళు అవుట్ స్టాండింగ్ ఉంది అన్ని పవర్ కంపెనీస్ కలిపి. వాళ్ళ డొమెస్టిక్ కంపెనీస్ కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. అదానీ సప్లై చేసే పవర్ వాళ్ళ దాంట్లో ఆల్మోస్ట్ 7 to 8% వాళ్ళ కాంట్రిబ్యూషన్ బంగ్లాదేశ్కి వెళ్తుంది అన్నమాట, టోటల్ కన్జంప్షన్. ఇప్పుడు కట్ చేస్తే కూడా వాళ్ళు పవర్ కట్ పెట్టేస్తారు అంతే, వాళ్ళు ఇంకేం చేయరు. కానీ మిగతా కంపెనీలు ఏం చేస్తారు, రేపు వాళ్ళకు కూడా మీరు డిఫాల్ట్ చేస్తారు. అంటే పవర్ కట్ ఉంటుందా, లేకపోతే? డెఫినెట్గా ఉంటుంది. కానీ బంగ్లాదేశ్కి అడ్వాంటేజ్ ఏంటంటే మాలీ లాగా, శ్రీలంక లాగా కాకుండా అక్కడ US ఫండెడ్ అని. ఎందుకంటే అది ఎంటైర్ కూ, బంగ్లాదేశ్ జరిగిన కూ, మిలిటరీ కూ. అది చేసింది US గవర్నమెంట్, చేపించింది CIA. సో ఫండింగ్ కూడా వాళ్ళే చేస్తారు. దానికోసం మీరు చూస్తున్న డేవిడ్ లూ వాళ్ళ మెయిన్ డిప్లొమాట్ ఆయనప్పుడు ఉన్నారు బంగ్లాదేశ్లో. డబ్బులు ఎంత కావాలో చెప్పండి, మేము ఇస్తాం మీకు. ఫ్రంట్ ఎండ్ నుంచి ఎవరు, ఎందుకంటే తెలిసిపోతుంది క్లియర్గా.
సో బ్యాక్ ఎండ్ నుంచి ఇస్తారు, అంటే ఏదో IMF నుంచో వరల్డ్ బ్యాంక్ నుంచో తెప్పించి ఇచ్చేస్తారు. డైరెక్ట్ US గవర్నమెంట్ ఇవ్వరు, ఎందుకంటే మళ్ళీ వీడు రేపు కట్టకపోతే ఈ గవర్నమెంట్ పోయింది అనుకోండి, ఇంకో గవర్నమెంట్ వస్తే మేము కట్టమంటాం, ఏం చేస్తారు? సో అదానికి ఇప్పుడు కట్టకపోతే కూడా పెద్ద ప్రాబ్లం లేదు. మన దగ్గర చాలా సావరెన్ గ్యారంటీస్ ఉంటుంది బంగ్లాదేశ్కి, మనం కూడా టైట్ చేయొచ్చు వాళ్ళని. మన అదాని అని చూడకూడదు, ఎందుకంటే మనం చూస్తున్న దాని ప్రకారం ఈ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ఇది ఆల్మోస్ట్ నేను అనుకుంటా బహుశా 6 రూపాయలు 13 పైసలు యూనిట్ సప్లై చేస్తున్నాం మనం పవర్. అక్కడ ఉన్న చాలా మంది కంపెనీస్ కూడా, ఎందుకంటే ఈ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ అదాని పవర్ జార్ఖండ్ ప్రైవేట్ లిమిటెడ్ APJN 25 సంవత్సరాల 1496 నెట్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్ చేశారు. గవర్నమెంట్ మారిపోయిందని మీరు రివ్యూ చేయలేరు, ఎందుకంటే అది లీగల్లీ బౌండ్. అది అంటే రేట్స్ ఎక్కువగా మేము కడుతున్నాము అనే ఉద్దేశం ఒకటి వ్యక్తపరుస్తూ వాళ్ళు చెప్తారు కదా, వద్దంటే తీసుకోవద్దు, మరి ఎందుకు సైన్ చేశారు? మీకు హసీనా ప్రభుత్వం హీ హాస్ టు వీల్ ద పవర్ ఫ్రమ్ జార్ఖండ్ టు బంగ్లాదేశ్. జార్ఖండ్ నుంచి బంగ్లాదేశ్కి పవర్ వీల్ చేయాల్సిన ఛార్జెస్ వీల్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అనుకోండి, మీరు ఒక సరుకు హైదరాబాద్ తీసుకెళ్తున్నారు, మీ లారీలో పెట్టారు, సప్లై అడిగినోడు కలకట్టాలో ఉన్నాడు, మీరు సప్లై చేస్తున్నప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎవడు కడతాడు? అడిగినోడే కట్టాలి, యాక్చువల్లీ కట్టాలి, అది కట్టలేరు వాళ్ళు. సో దీస్ ల్యాండెడ్ కాస్ట్ ₹6.17, అది ₹8 ఎంతో బంగ్లాదేశ్ టాకాలో వస్తుంది. సో ఈ ప్లాంట్ ఇప్పుడు మనం చూస్తున్న పర్టికులర్ ప్లాంట్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు 100% మేము కొనుక్కుంటా అని చెప్పి అగ్రిమెంట్ పెట్టుకున్నారు వీళ్ళు. ఈ ప్లాంట్ రన్ చేస్తుంది కూడా 100% ఇంపోర్టెడ్ కోల్ మీద రన్ చేస్తుంది, డొమెస్టిక్ కోల్ కాదు, బయట నుంచి తెచ్చుకుంటున్నారు కోల్. బికాజ్ ఆ ఏరియాని స్పెషల్ ఎకనామిక్ జోన్గా ఇండియన్ గవర్నమెంట్ 2019లో డిక్లేర్ చేశారు జార్ఖండ్ దగ్గర, ఆ పర్టికులర్ యూనిట్ ఏరియాలో. సో అక్కడ ఉన్న కంపెనీలు అందరికీ దే కెన్ ఇంపోర్ట్ వితౌట్ పేయింగ్ డ్యూటీస్. మన దగ్గర గోల్డ్ ఉంటుంది, కొన్ని కంపెనీస్ IT పార్క్స్ ఉంటుంది, వాళ్ళకంతా ఆ బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లాంట్, ఈ గొడ్డా ప్లాంట్ అంటారు దీన్ని, ఈ గొడ్డా ప్లాంట్ ఇస్ ఆల్మోస్ట్ సప్లైంగ్ 7 to 10% నేను చెప్పినట్టు పవర్ బంగ్లాదేశ్కి. 2023-24లో వాళ్ళు 7,508 మిలియన్ యూనిట్ సప్లై చేశారు. భారతదేశం ఇంకా చాలా రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారు, పక్కన ఉన్న నేపాల్కి సప్లై చేస్తున్నారు. మనకి ఎక్కువ లేదు సప్లై చేయడానికి, నేపాల్ ఉన్నారు పక్కన, భూటాన్ కూడా సప్లై చేస్తున్నాం. భూటాన్ దగ్గర ఎక్సెస్ హైడల్ పవర్స్ చాలా ఉన్నాయి. భూటాన్ దగ్గర కొనుక్కుంటాం మనం ఒక్కొక్కసారి పవర్, మనమే సెటప్ చేసాం వాళ్ళ పవర్ యూనిట్స్ అన్ని. భూటాన్ దగ్గర టెక్నాలజీ లేదు హైడ్రో పవర్ సెటప్ చేయడానికి, నీళ్ళు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎందుకంటే మౌంటైనస్ రీజన్, చాలా మటుకు రివర్స్ ఉన్నాయి, అక్కడ మనం ట్యాప్ చేస్తాం. నేను కూడా ఆల్మోస్ట్ 1986లో ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన భూటాన్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను వర్క్ చేసిన హోటల్లోనే అక్కడ అంతా ఇంజనీర్స్ ఉంటుండే, ఇండియన్ ఇంజనీర్స్, ఒక పవర్ ప్లాంట్ సెటప్ చేయడానికి వచ్చారు వాళ్ళు. హైడల్ పవర్ ప్లాంట్, నీళ్ళతో ఉన్న ప్లాంట్, మన శ్రీశైలం నాగార్జున సాగర్ లాగా, కానీ చిన్న ప్లాంట్స్ అన్నమాట. సో ఈ మొత్తం దాని ప్రకారం టోటల్ వాల్యూ చూస్తే, ఇప్పుడు చూస్తే మనం టోటల్ 11,934 మిలియన్ బంగ్లాదేశ్కి పవర్ ఎక్స్పోర్ట్ చేశాం. ఈ అదాని ఒక్క ప్రాజెక్టే 63% సప్లై చేశారు. దాంట్లో మిగతా ఇండియన్ కంపెనీస్ కలిపి మిగతా 27% సప్లై చేశారు. డిఫాల్ట్ చేస్తే అన్ని ఇండియన్ కంపెనీస్ డిఫాల్ట్. సో వాళ్ళు డిఫాల్ట్ భయపడక్కర్లేదు, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ టైడ్ టు ఇంటర్నేషనల్ పేమెంట్స్. మనం ఒక LC అంటాం, మనం యూజువల్లీ ఎక్స్పోర్ట్ చేసిన LC ఉంటుంది, లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే. మీరు ఇవ్వకపోతే కూడా బ్యాంకులో వెళ్ళి వీళ్ళు తెచ్చుకుంటారు అది. బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు. దాని తర్వాత ఎనీ ఇంటర్నేషనల్ పేమెంట్ వస్తే ఫస్ట్ గుంజుకుంటారు వీళ్ళు. మన దగ్గర కూడా అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సబ్సిడీ ఇచ్చాను ఫార్మర్స్కి, రైతు మాఫియా అన్నాడు, అది ఏం చేస్తారు, బ్యాంక్కి కడతారు. బ్యాంక్కి కట్టినప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ వాడు ఫస్ట్ దాని నుంచి అమౌంట్ డిడక్ట్ చేసుకుంటాడు, రావాల్సిన అమౌంట్. డైరెక్ట్ రైతుకి ఇస్తే ఏమవుతుందంటే రైతు బ్యాంక్కి కట్టడు, ఒకసారి చేతిలో పెట్టుకుంటాడు. సో దట్ ఈస్ హౌ పేమెంట్స్ ఆర్ డన్ అన్నమాట. సో వాల్యూ టర్మ్స్లో ఈ సప్లై చేసిన పవర్లో వాల్యూ టర్మ్స్లో చూస్తే ఆల్మోస్ట్ $1 బిలియన్ అయిపోయినాయి అనమాట. అది ఆల్మోస్ట్ 10% ఆఫ్ అవర్ సప్లై టు ద నేబర్ బంగ్లాదేశ్ అన్నమాట. ఇప్పుడు అడిగినప్పుడు కూడా అదానీ స్పోక్స్ పర్సన్ ఏం చెప్పారంటే, బంగ్లాదేశ్ రివ్యూ చేస్తున్నారు మా PP అని చెప్పి మాకు ఎక్కడ న్యూస్ రాలేదు. ఆ రూలింగ్ పార్టీలో ఒకరు చెప్పాడు, ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదు. ఎవడో ఒకడు జమాత్ ఇస్లామీ పార్టీ కదా, యాంటీ ఇండియా ప్రో పాకిస్తాన్ పార్టీ అది. సో వాళ్ళు డెఫినెట్లీ చేస్తారు, ఎందుకంటే మొహమ్మద్ అలీ జిన్నా పార్టీ జమాత్ ఇస్లామీ, వాళ్ళు బంగ్లాదేశ్లో ఉన్నారు, భారతదేశం మీద ఎంతో దాడి చేశారు, వాళ్ళని బంద్ చేయడానికి వాళ్ళ లీడర్లన్నీ జైల్లో పెట్టారు షేక్ హసీనా. దానికోసం ఆమె మీద ఇంత కోపం వాళ్ళకి. సో డెఫినెట్గా మనం ఇప్పుడు సప్లై చేయకపోతే, మనకు డబ్బులు ఇవ్వకపోతే మేము సప్లై చేస్తాం, కానీ ఒక స్టేట్కి వచ్చినప్పుడు బంద్ చేస్తారు. ఆ డబ్బులు ఎట్లా తెచ్చుకోవాల్సిందో అది ఇండియన్ గవర్నమెంట్కి చాలా బాగా తెలుసు. మనం స్లోలీ బంగ్లాదేశ్ని థ్రాటిల్ చేయొచ్చు, మన డబ్బులు మనకు అవుట్ స్టాండింగ్ ఉన్న కట్టేసాడు. కానీ ఇప్పుడు అంత ఆ పరిస్థితికి వెళ్ళక్కర్లేదు. మాల్డీవ్స్ ఎట్లా దిగొచ్చారో బంగ్లాదేశ్ కూడా అట్లనే దిగొస్తారు. ఒకరోజు ఎక్కువ రోజు US దాంట్లో ఉండలేరు వాళ్ళు. మనం చూసాం US ఏ కంట్రీకి వెళ్ళిందో ఆ కంట్రీని మొత్తం సత్యనాశ్ చేసి బయటికి దిగిందనమాట. ఆఫ్ఘనిస్తాన్ ఉండొచ్చు, మన ఇరాక్ ఉండొచ్చు,
సిరియా ఉండొచ్చు, లిబియా ఉండొచ్చు, ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్ళి ఆక్రమించి అక్కడ పెట్టుకున్నారో ఆ దేశాన్ని మొత్తం సత్యనాశ చేశారు. నో నేషన్ హెస్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. వాళ్ళు మిలిటరీలు కానీ ఎకనామికలీ కానీ వాళ్ళు డిస్ట్రాయ్ చేసేస్తారు వాళ్ళ కంట్రీని. సో ఇప్పుడు ఇక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయంటారు మరి? ఆ డిస్ట్రాయ్ అవ్వడం అనే పాసిబిలిటీస్ ఉన్నాయా, లేకపోతే కట్టి మళ్ళీ టైప్స్ కరెక్ట్గా చేసుకునే పరిస్థితులు ఉన్నాయి బంగ్లాదేశ్కి? కట్టాల్సిందండి. టోటల్ పేమెంట్ డ్యూ వాళ్ళది. టోటల్ నేను ఇప్పుడు చూస్తున్నాడు టోటల్ పవర్ లైబిలిటీస్ వాళ్ళ ఎనర్జీ అడ్వైజర్ అంటున్నాడు టోటల్ $3.7 బిలియన్. దాంట్లో అదానికి ఇవ్వాల్సింది 800 మిలియనే. మిగతా చాలా ఉన్నాయి ఇంకా ఇవ్వడానికి. అందరు కలిసి రేపు నేను బంద్ చేస్తా అంటే బంగ్లాదేశ్ మొత్తం 100% పవర్ కట్కి వచ్చేస్తుంది పరిస్థితి. అది వచ్చేస్తుంది ఒకరోజు డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. మన దగ్గర పెద్ద ఇక్కడ లెఫ్టిస్ట్ మీడియాలు, ఇక్కడ కొన్ని మన జేఎన్యూ లాంటి వాళ్ళు అంత సెలబ్రేట్ చేసుకున్నారు. బంగ్లాదేశ్ పర్ క్యాపిటల్ ఇస్ బిగ్గర్ దాన్ ఇండియా అని రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఏమైందండి పర్ క్యాపిటల్? అన్ని ఫేక్ డేటా ఉండే, అదంతా ఫేక్ డేటా ఉండే, ఒట్టే హవాలో చెప్పారు అంత డేటా అంతా. ఇప్పుడు అదేం లేదు, మొత్తం పోయింది, ఇప్పుడు రియాలిటీకి వచ్చారు ఇప్పుడు. సో డెఫినెట్లీ ఇప్పుడు ఏం అయిందంటే 2018లో గవర్నమెంట్ ఈ ఇండియన్ గవర్నమెంట్ ఈ అగ్రిమెంట్ రెగ్యులేషన్ కొంచెం చేంజ్ చేశారు ఓవరాల్. దాంట్లో ఏం చెప్పారంటే అదానీ క్యాన్ సెల్ ద పవర్, ఓకే, కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే రేపు మీరు అదే యూనిట్ 1600 మీరు ఇండియన్ గ్రిడ్కి మార్చుకోవచ్చు. ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్గా కావాలంటే మీరు అమ్మేసుకోండి. సో వాళ్ళకి నష్టమేం లేదు. దే కెన్ జస్ట్ స్టాప్, స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇండియాకి వచ్చేస్తుంది పవర్ అంతా. మనకు కావాల్సింది, మన దేశంలో పవర్ కన్సంప్షన్ ఇస్ ఇంక్రీజింగ్ బై ద ఇయర్. అండ్ మన దగ్గర పేమెంట్స్ చాలా స్ట్రిక్ట్. ఏ స్టేట్ అయినా కానీ బిల్లు కట్టకపోతే ఎన్టీపీసీ లెవెల్లో కానీ నేషనల్ కార్పొరేషన్, మన హైడ్రల్ కార్పొరేషన్ కానీ ఎవరైనా కానివ్వండి, నేషనల్ లెవెల్ పవర్ గ్రిడ్ వాళ్ళు ఆఫ్ చేసి పడేస్తారు స్విచ్. ఏ స్టేట్ అయినా కానీ. మన తెలంగాణ, ఛత్తీస్గఢ్ నుంచి బీఆర్ఎస్ టైంలో ఛత్తీస్గఢ్ నుంచి చెప్పించుకున్నాం మనం పవర్ డైరెక్ట్లీ. సో ఈ డెఫినెట్లీ బంగ్లాదేశ్ది ఈ 4 ఇప్పుడు ఇండియా నుంచి తెచ్చుకున్న కంపెనీస్ది యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మీకు చెప్పాను నేను. అది కాకుండా కంపెనీ టు కంపెనీ మారుస్తుంది. కొంతమంది $4 నుంచి $8. కొన్ని కంపెనీలు అయితే పీటీసీ లిమిటెడ్ అని వాళ్ళు $9 సప్లై చేస్తున్నారు. అండ్ సెమ్కార్ప్ అనే కంపెనీ $9. ఎందుకంటే బంగ్లాదేశ్ టాకా అనేది ఇండియన్ రూపీ కన్నా తక్కువ ఉంది వాళ్ళ విలువ. అండ్ వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు సెటప్ చేయడానికి, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. దానికోసం వాళ్ళు భారతదేశం లేకుండా వాళ్ళే సెటప్ చేసుకోవచ్చు కదా. వాళ్ళే ఇది థర్మల్లో లేకుంటే హైడ్రోలో ఏదో సెటప్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు చెప్పడానికి. న్యూక్లియర్ అయితే అసలు లేదు. ఇప్పుడు మనం సౌదీ అరేబియాకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కట్టబోతున్నాం, అగ్రిమెంట్ సైన్, సారీ యూఏఈతోని మనం అగ్రిమెంట్ సైన్ చేసాం మనం. సో దట్ ఈస్ వాట్ అవర్ కెపాసిటీ ఈస్. వాళ్ళు పాకిస్తాన్ దగ్గర వెళ్ళలేదు, మన దగ్గర వచ్చారు నాకు న్యూక్లియర్ ప్లాంట్ కావాలని చెప్పేసి. సో బంగ్లాదేశ్ ఇప్పుడు ఇవాళ ఏమంటున్నారంటే హసీనా మీద వేసేస్తున్నారని. షేక్ హసీనా వెళ్ళిన తర్వాత మొత్తం దేశాన్ని సత్యనాశ చేసేసింది. శ్రీలంకలో జరిగింది అదే. దానికన్నా ముందున ప్రెసిడెంట్ మీద వేసేసాడు, వాడు మొత్తం సత్యనాశ చేసేసాడు. మేము ఏం చేయలేము, ఇప్పుడు మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము రికవర్ చేసిన తర్వాత అక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకుంటాం, ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి ఇంకెక్కడ అప్పు తీసుకొని మేము బయటకు పడతామని చెప్పేసి. కానీ అది జరుగుతుందో లేదో తెలియదు. ఎందుకంటే చెప్పడానికి మొహమ్మద్ యూనిస్ అనే మనిషి చాలా నోబెల్ ప్రైజ్ వచ్చిందంటారు. నోబెల్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళు అందరూ మనకు తెలుసు, ఒక పర్టికులర్ డిస్పెన్సేషన్ ఇచ్చి ఇస్తారు నోబెల్ ప్రైజ్. అరవింద్ కేజ్రీవాల్కి మ్యాక్సెసే అవార్డు ఇస్తారు. ఈ మ్యాక్సెసే అవార్డు ఇచ్చిన వాళ్ళందరూ మనకు అంత తెలుసు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పేసి. వాళ్ళ కనెక్షన్ ఉంది బ్యాక్ ఎండ్ నుంచి. సోరోస్ కానివ్వండి, రాకెఫెల్లర్ ఫౌండేషన్ కానీ, ఫోర్డ్ ఫౌండేషన్ తన కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి. నోబెల్ ప్రైజ్ కూడా అంతే, వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళకి ఇస్తారు. ఈ మొహమ్మద్ యూనిస్ అని చెప్పే మనిషి వాజ్ వెరీ క్లోజ్ టు ప్రెసిడెంట్ ఒబామా. అండ్ ప్రెసిడెంట్ ఒబామా వాజ్ కంట్రోలింగ్ ద నోబెల్ ప్రైజ్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. వాడికి ఇవ్వాలని చెప్పేసి. లాస్ట్ టైం అది తెలిసి ఏం జరిగిందని, ఆయన అప్పులు ఇస్తుండే, చిన్న చిన్న డబ్బులు, లో వాల్యూ లోన్స్ ఇస్తుండే. లాస్ట్లో మొత్తం బంగ్లాదేశ్లో చాలా మంది రోడ్ మీకు వచ్చేసారు బికాజ్ దే కెనాట్ పే దట్ లోన్. మా దగ్గర కేరళలో బ్లేడ్ కంపెనీ అంటారు, వాళ్ళు గల కోసేస్తారు వాళ్ళు, అంత రేట్స్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. అట్లాంటి కంపెనీ నడిపించిన వాళ్ళు మొహమ్మద్ యూనిస్. ఇప్పుడు ఒక దేశం చేతులు వేస్తే అదే సంగతి అయితే. అంటే భవిష్యత్తులో ఓవరాల్గా చూస్తే, ఇప్పుడు మీరు అన్న డైలాగు దేశం పరిస్థితి అంటే ఓవరాల్గా చూస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి బంగ్లాదేశ్ అని అర్థం చేస్తాం? బంగ్లాదేశ్ చాలా హారిబుల్ పరిస్థితులు ఉందండి. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఎక్స్పోర్ట్ అయితే పడిపోయింది మొత్తం. వాళ్ళకి రావాల్సిన ఇంటర్నల్ కన్జంప్షన్ రెవెన్యూ ఎక్కువ లేదు వాళ్ళ దగ్గర. మన దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఐఫోన్ మన దగ్గర దేశంలో తయారు చేస్తున్నారు, ఇక్కడే అమ్ముకుంటున్నారు వాళ్ళు చాలా మటుకు, ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొనడానికి కెపాసిటీ ఉంది, దానికోసం తయారు చేస్తారు కదా. ఎవడు ఫోన్ తయారు చేసి షాప్లో పెట్టాడు, ఫ్యాక్టరీలో పెట్టుకోడు. కెపాసిటీ ఉన్నారు కొనడానికి, ఐఫోన్ కొనడానికి కెపాసిటీ ఉన్న భారతదేశంలో ఉన్నారని వాళ్ళకి తెలుసు. ముందు బయట నుంచి వస్తుండే, ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తున్నారు మొత్తం. సో డెఫినెట్లీ దా కెపాసిటీ ఉన్నప్పుడు, హై అండ్ కార్ ఉన్నప్పుడు, ఒక 16 లక్షలు 25 లక్షల కారు ఉన్నప్పుడు కొనడానికి మనుషులు ఉన్నారు. ఆడియన్స్ ఒక 8 లక్షల కారు కొనడానికి కూడా ఉన్నారు, స్కూటర్ కొనడానికి ఉన్నాడు. సో మన దగ్గర కెపాసిటీ ఉంది కన్జంప్షన్కి, వాళ్ళ దగ్గర అది లేదు.
వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ పాపులేషన్కి ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుంది రగ్గారు అంటే ఈ రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్ ఇదే అవుతుంది. పాకిస్తాన్ అదే పరిస్థితికి వచ్చింది. రిలీజియన్ బేస్, మీరు రిలీజియన్ మీదే ఇప్పుడు సౌదీ అరేబియా చూడండి ఎంత మోడర్నైజ్ చేస్తున్నారు. మొహమ్మద్ బిన్ సల్మాన్ MBS ఏం చేస్తున్నాడు, దాని కంపెనీ నేను యూరోప్ చేసి పడేస్తా అంటున్నాడు. బుర్కాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు బికినీ షో నడిచింది అక్కడ, ఫ్యాషన్ షో నడిచింది. అది దీస్ చేంజింగ్ ఇట్, నో ఛాన్స్ వాళ్ళకి చేయాల్సిందే. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ ఉండదు, ఒకరోజు అయిపోతుంది. సో ఇక్కడ మీరు అన్నట్టు పాకిస్తాన్ లాగా మారుతుందా వీళ్ళు కూడా మళ్ళీ మాల్దీవ్స్ లాగా? మనకు మాల్దీవ్స్ అనేది ఒక చిన్న రాజ్యం అండి, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ అలాగే. వాళ్ళకి బంగ్లాదేశ్ అంటే కాదు, బంగ్లాదేశ్ ఏంటంటే వాళ్ళకి ల్యాండ్ రూట్స్ అనేది లేదు. ల్యాండ్ రూట్ అనేది ఇండియాతోనే వెళ్ళాలి, కానీ వాళ్ళకి సీ రూట్ ఉంది. ఆ సీ రూట్ నుంచే వాళ్ళకి రావాల్సింది అన్నీ రావాల్సింది అనమాట. కానీ ల్యాండ్ రూట్స్ నుంచి మీకు రావాల్సిందంతా భారతదేశం నుంచే రావాలి వాళ్ళకి. మనం ఇప్పుడు దాకా రైల్వే ట్రాక్లు కూడా వేసుకున్నాం, మనం త్రిపుర వైపు నుంచి ఒక రైల్వే ట్రాక్ వేసుకున్నాం, అది నడుస్తుంది ఇంకా. కానీ అది రేపు బంద్ చేస్తా అంటే మనం చూసుకుంటాం, అది కూడా మనకు తెలిసి ఏం చేయాలని చెప్పి బ్రాడ్గేజ్ లైన్ వేయించాం వాళ్ళకి. పోర్ట్ నుంచి వాళ్ళ ఇంటర్నల్ లైన్ కోసం మనం బ్రాడ్గేజ్ వేయించాం 90 కిలోమీటర్లు. ఈ చికెన్ నెక్ తీసేస్తాము లేకపోతే ఎవడన్నాడు అది చికెన్ నెక్? ఇప్పుడు కాదు, 47 నుంచి అంటున్నారు చికెన్ నెక్ అని. దాని పక్కన ఉన్న ల్యాండ్ మనం గుంజుకుంటే ఏం చేస్తారు రేపు? అదే కదా. ఇది బంగ్లాదేశ్ని టైట్ చేయడానికి సింపుల్, బే ఆఫ్ బెంగాల్ కంట్రోల్ చేస్తే చాలు. మనం బే ఆఫ్ బెంగాల్ మనం ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ 3 సబ్మెరీన్లు పెట్టేస్తే అప్పుడు తెలిసిపోతుంది వీళ్ళ సంగతి. లోపలికి వచ్చే ప్రోడక్ట్స్ని బంద్ చేసేస్తాం, ఆయిల్ ట్యాంకర్లు రావు, ఏం రావు. వాళ్ళకి ఒక్కటే సపోర్ట్ ఎక్కడంటే US నుంచి ఉంది, ఎందుకంటే దిస్ US బ్యాక్ గవర్నమెంట్. వాళ్ళకి అక్కడ ఒక చైనాని కౌంటర్ చేయడానికి ఒక కంట్రీ కావాలంటే అది బంగ్లాదేశ్ని వాళ్ళు కావాలని చెప్పి డబ్బులు ఇచ్చి ప్రొటెస్ట్ చేపించి అక్కడ చేశారు. సో చైనా పాత్ర ఏమి ఉండదు అంటారు? చైనాని కంట్రోల్ చేయడానికి చేశారు ఇది. అది దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చైనాని కంట్రోల్ చేయడానికి US చేశారు. వాళ్ళకి బేస్ కావాలి, ఇప్పుడు వాళ్ళకి ఆ బేస్ దొరికింది. కానీ అక్కడ షిప్స్ పెట్టలేదు, పెడితే తెలిసిపోతుంది ఈజీగా నేవల్ షిప్ని పెట్టగానే. కానీ ఇండైరెక్ట్, నేను చెప్పినట్టు ఇండైరెక్ట్ సపోర్ట్ ఇస్తారు, నాట్ డైరెక్ట్లీ త్రూ దేర్ బ్యాంకింగ్ ఛానల్స్, త్రూ IMF, వరల్డ్ బ్యాంకింగ్, మిగతా ADB లాంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి దాని నుంచి వాళ్ళకి లోన్స్ ఇస్తారు. ఆ లోన్స్ తిరిగి కట్టగలరా లేదా, దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. సో అదండి పరిస్థితి. మొత్తానికి ఈ అప్పులు తీర్చే క్రమంలో అమెరికా ఏ రకంగా సహాయం చేస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మరోవైపు ఈ అప్పులు తీరుస్తూ ఎలాంటి అడుగులు మరి బంగ్లాదేశ్ వేస్తుంది భవిష్యత్తులో అనేది కూడా మనం ఆసక్తికరంగా చూడాల్సిన పరిస్థితి. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.